ఒక వ్యక్తి కింద పడుతుంటే ఎదగడం ఎలా అనేది మాత్రం మంచి కాన్సెప్ట్ అన్న. అసలు ఒక మనిషి ఎంత కిందికి దొక్కుతున్నా ఎదుగుతున్నా చూసినా అది హైలైట్ అసలు. అభినవ్ అన్న నువ్వు గ్రేట్ అన్న, ఎక్కడున్నా కానీ హీరో అన్న నువ్వు. హీరోలో నిజంగానే మస్తు షేడ్స్ ఉన్నాయి. అభినవ్ గారు వన్ మ్యాన్ షో ఆట అద్రిపోయిందన్న. కమెడియన్ గా లేకపోతే ఒక నార్మల్ గా ఉంటారు, కానీ మన అన్నకాడ మాత్రం అన్ని రకాలు ఉన్నాయన్నమాట. కమలాసన్ అనుకోవచ్చు, మరో కమలాసన్ అనుకోవచ్చు. నేచురల్ గా ఉంది మూవీ అయితే, నేచురల్ గా యాక్టింగ్ చేస్తారు. లాస్ట్ లో మాత్రం చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మనం ఇన్ని సినిమాల్లో నవ్వుతూ చూసాం కానీ అంత కామెడీ రోల్స్ కామెడీగా చేశాడు. కానీ ఈ సినిమాలో మాత్రం హీరో మెటీరియల్ అన్న. చాలా షేడ్స్ చూపించాడు అన్న, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క లెక్క మంచిగా చూపించాడు. కానీ అభినవ్ అన్నను కామెడీ యాంగిల్స్ లో ఫ్రెండ్ యాంగిల్స్ బాగా చూసాము. హీరో యాంగిల్ మాత్రం చాలా బాగా చేశారు అన్న. మస్తు షేడ్స్ సినిమా చూసిన చాలా బాగుంది. అంటే వండర్ఫుల్ అనమాట. అంటే ఆ మేకింగ్ కానీ, ఆ టైమింగ్ సెన్స్ కానీ, ఆ పంచ్ డైలాగులు కానీ, కామెడీ మాత్రం ఫుల్ లెంత్గా ఎంజాయ్ చేసిన. ఎక్కడ లాగ్ కానీ బోర్ కానీ ఇంత లేదు భయ్యా. సూపర్గా తీసుకెళ్ళారు. అంటే ఒక మధ్యతరగతి కుటుంబాన్ని ఎంతసేపటికి అనగదొక్కాలనే ఉంటుంది, కానీ ఎవరు సపోర్టింగ్ అనేది లేదు. నిజంగా హీరో ఈ సినిమాలో పడ్డ కష్టాలు అయితే నిత్య జీవితంలో కూడా కష్టాలు పడవచ్చు. చాలా బాగుంది అన్న. సినిమా మాత్రం ఒకసారి చూస్తే 2 సార్లు చూడాలనిపిస్తుంది. క్యారెక్టర్ వైజ్గా అయితే వండర్ఫుల్గా తీసుకొచ్చాడు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ అసలు ఎవ్రీథింగ్ సూపర్ అన్న. ఒకటే భయ్యా చెప్పాలనుకుంటే, నిజంగా మన అన్న ప్రింటింగ్ ప్లేస్ అనమాట ఇందులో. క్యారెక్టర్ వైజ్ చాలా బాగుంది. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్ బ్రదర్ కూడా చాలా బాగా చేశారు. ఒకటే భయ్య, ఇలాంటి సినిమాలు అయితే చాలా తక్కువ వస్తాయి. ఇలాంటి సినిమాలు మాత్రం ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. ఒకటే బ్రదర్, ఇలాంటి సినిమాలు మనం చూస్తేనే ఒకటి అర్థమైతే, అంటే అర్థం పడుతున్న సినిమాలు ఎన్నో వచ్చినా కూడా ఇలాంటి సినిమా మాత్రం రావు. నాకు తెలిసి చాలా తక్కువ వస్తాయి. అన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్తో పాటు హీరోగా మాత్రం మామూలుగా లేదు. ఆ లుకింగ్ వైజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, అబ్బో ఇక చెప్పుకుంటే పోతే అన్న గురించి అయితే మనం ప్రతి సినిమాలో అన్న కామెడీ చూస్తాం, పంచ్ డైలాగ్ చూస్తాం, కానీ ఇంతలో అంతకు మించి ఉన్నాయి. టైమింగ్ సెన్స్ బాగుంది అన్న సినిమాలో. సూపర్, అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ అయితే లేదు. సూపర్ అన్న, నాకు బాగా నచ్చింది. మస్తు షేడ్స్, అంటే ఏమన్నా షేడ్స్ ఉంటాయి అనుకున్నావా? అదిగా చెప్పాల్సిన అవసరం లేదు, మనం గురించి హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సూపర్ అన్న సినిమా. నాకైతే ఓవరాల్గా బాగా నచ్చింది. స్టోరీ బాగుంది. హీరో హీరోయిన్ మధ్య ఆ లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా చూపించారు. అసలు వండర్ఫుల్ అన్న. అంటే ఒక వ్యక్తి కింద పడుతుంటే ఎదగడం ఎలా అనేది మాత్రం మంచి కాన్సెప్ట్ అన్న. అసలు ఒక మనిషి ఎంత కిందికి దొక్కుతున్నా ఎదుగుతున్నా చూసినా అది హైలైట్. అసలు సూపర్గా చూపించారు. కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది అన్న. మూవీ అదే చెప్తున్నా కదా, నాకు ఇంకోసారి చూడాలనిపించింది. అంత బాగుంది సినిమా అయితే. అన్ని షేడ్స్ మామూలుగా ఉండదు. కమల్ హాసన్ మామూలుగా నటుడు కాదయ్యా. నిజంగా ఆర్టిస్ట్ వేరే, హీరో అన్న. నిజంగా ఒక మనిషి ఒక ఆర్టిస్ట్గా మాత్రం చెప్పాలనుకుంటే కమెడియన్గా లేకపోతే ఒక నార్మల్గా ఉంటారు, కానీ మన అన్నకాడ మాత్రం అన్ని రకాలు ఉన్నాయన్నమాట. కమల్ హాసన్ అనుకోవచ్చు, మరో కమల్ హాసన్ అనుకోవచ్చు. యాక్టింగ్ ఇరేదీసాడు భయ్య. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది మనోడు యాక్టింగ్ అయితే. నా నీకు ఒక మాట చెప్పనా, సినిమా మొత్తం ఒక లెవెలే అన్న. అసలు ఒక సాంగ్ గురించో, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక ఆర్ఆర్ గురించో, లేకపోతే లొకేషన్ల గురించో కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా ప్రొడ్యూసర్స్కి అయితే మంచి కలెక్షన్ అనమాట. మేడం సూపర్ మేడం, మీకైతే మంచి కలెక్షన్స్. నిజంగా మంచి హీరోని ఎంచుకున్నారు. మంచి ఈ జనరేషన్కి అయితే ఒక మంచి సినిమాని ఇచ్చారు. నిజంగా ప్రతి ఒక్కరు చూడొచ్చిన సినిమా అన్న. తప్పకుండా ఈ సినిమా ఇన్స్పిరేషన్ అవుతుంది, కానీ ఎవరిని తక్కువ చేసినట్టు ఉండదు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే ఇన్స్పిరేషన్ అవుతారు అబ్బయ్య. నాకు సూపర్గా నచ్చింది సినిమా అయితే. ఇక ఆర్ట్ వర్క్ ఆర్టిస్ట్ల గురించి అన్నిటి గురించి మంచిగా చెప్పిల్లు అన్న. సరే అన్న, బాగుంది అన్న. వర్కౌట్ అవుతుంది. మంచి సినిమా అన్న. మీమ్స్ పేరు పెట్టాడు కదా, మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అని. ఎన్ని షేడ్స్ ఇచ్చాడు? చాలా షేడ్స్ చూపించాడు అన్న, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క లెక్క మంచిగా చూపించాడు. హిట్ అన్న, మంచిగా ఉంది. 3+ రేటింగ్ మంచిగా ఉంది. చూడొచ్చు అన్న అందరు. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో, మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర నువ్వు చేయలేవు అని చెప్పి ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు కదా. అలా అనే ఒక అతను ఎంత కష్టపడి తన మొత్తం ఒక షాప్ని ఎలా అయితే ఎండింగ్ వరకు చేసుకుంటాడో, ఎలా అయితే సక్సెస్ అవుతాడో అని చాలా అంటే చాలా బాగా చూపించింది అన్న. నాకు చాలా బాగా నచ్చింది. అభినవ్ అన్న నువ్వు గ్రేట్ అన్న, ఎక్కడున్నా కానీ హీరో అన్న నువ్వు. అంటే మనం ఇన్ని సినిమాల్లో నవ్వుతూ చూసాం కానీ అంత కామెడీ రోల్స్ కామెడీగా చేశాడు. కానీ ఈ సినిమాలో మాత్రం హీరో మెటీరియల్ అన్న. అంటే ప్రతి ఎమోషన్, అంటే హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయన్న. అంటే ఇటు సాంగ్స్లో కానీ చాలా డైలాగ్స్ కానీ, ఆ ఎమోషన్ కానీ, ఒక సాంగ్ ఉంటా అన్న సెకండ్ హాఫ్లో నిజంగా ఏడిపించేసింది అన్న. అంత అంటే అంత బాగా చేసింది. హైలైట్స్ అంటే ప్రతి సీన్ హైలైట్ అనే చెప్పుకోవచ్చు అన్న. ఒక కాంపిటీటర్ అన్న, అంటే నువ్వు చేయలేవు అని అక్కడి నుంచి అరే ఎంత బాగా చేసినావురా అని అనిపించాడు చూడండి. నాకు ఆ పాయింట్ నచ్చిందన్న. సో మస్తు షేడ్స్ ఉన్నాయిరా అని సినిమాని మీరు అందరు చూడండి. ఇది ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ అన్న. ఫ్యామిలీ అందరు వచ్చి చూడండి. ఇంకోటి చెప్తున్నా, లాస్ట్ ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికాను, లవర్ను లవలేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి.
అందరికి నచ్చే సినిమా అన్న ఇదైతే. మన షేడ్స్ అన్న మస్తు షేడ్స్ ఉన్నాయంట హీరోలో, నిజంగానే మస్తు షేడ్స్ ఉన్నాయి. అభినవ్ గారు వన్ మ్యాన్ షో, ఆట అద్రిపోయిందన్న. ఎందుకంటే ఒక కామెడియన్కి ఒక లీడ్ రోల్గా చూస్తే సాటిస్ఫికేషన్ వేరే లెవెల్గా ఉంటుందన్న. మూవీ బేస్ కంటెంట్ ఏంటంటే కష్టాలు అందరికీ వస్తాయి, ఆ కష్టాలని దాటుకోపోతేనే మనకి సక్సెస్ అనేది ఉంటుంది, ఇజ్జత్ కూడా ఉంటుంది, రెస్పెక్ట్ అది కూడా ఉంటుంది. సో ఆ కష్టాలని దాటుకుంటే మన హీరో లాస్ట్ వరకు వస్తాడు. ఒక ఫ్లెక్సీ ఫోటోషాప్ కటప్స్ ఇలాంటి బేస్ కంటెంట్ మీద ఇలాంటి వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి పక్కన వచ్చేది మూవీ. ఆ మ్యూజిక్ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయకండి, బికాజ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ ఇమోషనల్ డెడికేటెడ్ మూవీ ఇది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్, సెకండ్ హాఫ్ కొంచెం ఇమోషనల్ అయిపోయి లాస్ట్కి మళ్ళీ ప్యాకప్ అయిపోతుంది. నాకైతే క్లైమాక్స్ నచ్చింది అన్న, ఎందుకంటే మొత్తం థియేటర్ విజిల్సే క్లైమాక్స్కి. మంచి ఎండింగ్ ఇచ్చినాడు అన్న. లవ్ స్టోరీ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి, బికాజ్ ఇది లవ్ కాదు, ఒక ఏమంటారు డ్రామాటిక్ స్టోరీ. సో నాకైతే నచ్చిందన్న. ఈ వీకెండ్కి ఈ మస్తున్న షేడ్స్ చూడండి, అదిరిపోతుంది అన్న, అంతే. అయితే సాంగ్స్ బాగున్నాయి, ఎమోషనల్ బాగుంది, కామెడీ సీన్స్ అయితే చాలా బాగుందండి. అండ్ క్లైమాక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది హీరో అంటే నార్మల్ గా హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్స్, కమెడియన్ క్యారెక్టర్ చేసే అబ్బాయి ఫస్ట్ టైం హీరో క్యారెక్టర్ చేశాడు. నేచురల్ గా ఉంది మూవీ అయితే, నేచురల్ గా యాక్టింగ్ చేశారు. లాస్ట్ లో మాత్రం చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మూవీ మాత్రం పక్కాగా ఫ్యామిలీతో మాత్రం తప్పకుండా చూడొచ్చు, డోంట్ మిస్. చేస్తున్నారా మూవీ చూసాము, సినిమా చాలా బాగుంది. అభినవ్ అన్న చాలా బాగా నటించాడు, హీరోయిన్ గారు వీళ్ళు ఆలీ అన్న అందరూ బాగా చేశారు. కానీ అభినవ్ అన్నను కామెడీ యాంగిల్స్లో ఫ్రెండ్ యాంగిల్స్ బాగా చూసాము, హీరో యాంగిల్ మాత్రం చాలా బాగా చేశారు. అన్న చాలా బాగా నటించాడు. సినిమా మాత్రం హిట్ అవుతుంది, ఫ్యామిలీ ఎంటర్టైనరు, ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. సినిమా చాలా బాగుంది. సినిమా చేస్తున్నారా మూవీ చూసాము, సినిమా చాలా బాగుంది. అభినవ్ అన్న చాలా బాగా నటించాడు, హీరోయిన్ గారు వీళ్ళు ఆలీ అన్న అందరూ బాగా చేశారు. కానీ అభినవ్ అన్నను కామెడీ యాంగిల్స్లో ఫ్రెండ్ యాంగిల్స్ బాగా చూసాము, హీరో యాంగిల్ మాత్రం చాలా బాగా చేశారు. అన్న చాలా బాగా నటించాడు. సినిమా మాత్రం హిట్ అవుతుంది, ఫ్యామిలీ ఎంటర్టైనరు, ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. సినిమా చాలా బాగుంది. సినిమా ఒక తాపత్రయం, ఎన్ని స్ట్రగుల్స్ అనేది ఒక మనిషి ఏదైనా సాధిద్దామనే అంత లోపల మళ్ళా కష్టం అనేది నేనున్నా అని చెప్పేసి మనని ఒక పీడని ఒక ప్రయత్నంలా ఉంది. దాన్ని మనము దాన్ని పడ్డ స్ట్రగుల్ అంతా మనము కష్టపడి సాధించిన తర్వాత దానికి వచ్చే ఒక ఆనందం అనేది మా ప్రతి ఒక్క సామాన్యుడు చూసే సినిమా ఇది. హైలైట్ మూవీ, మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ అన్న, మంచి మంచి షేడ్స్ చూపెట్టింది అందరికీ. 100% చెప్తున్నా ఘన విజయం సాధించుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క యూత్కి ఈ యొక్క మూవీ అనేది చూడాల్సిన మూవీ, సక్సెస్గా విజయవంతం సాధిస్తుందని కోరుకుంటున్నాను. జై హైలైట్ అన్న, మైండ్ బ్లోయింగ్. అసలు ఏం చెప్పాలి, ఏం నోట్లో పెడతావా ఏమన్నా పెడతావా? ఆగు బ్రో, ఆగారు మాకేంది అట్లా కూర్చున్నావు బ్రో. సినిమా గురించి ఎన్నిసార్లు చెప్పాలి, సినిమా చాలా బాగుంది. నిన్ను తెగుతున్నాను చెప్పు, నువ్వు సినిమా చెప్పట్లేదు, చెప్పు నువ్వు సినిమా చూసినావా లేదా? నువ్వు చెప్పు. నువ్వు నెక్స్ట్ మెగాస్టార్ సార్ కంటే ఎక్కువ బాలీవుడ్ పండ్రా కొంచెం సినిమా బాగుంటుంది, సినిమా బాగుంది చెప్పండి, ఆయన బయటికి పెట్టండి. అసలు ఎవరిని మాట్లాడనీయట్లేదు. ఇప్పుడే మస్తు చాలా బాగుంది నిజంగా. చాలా బాగుంది సినిమా, చాలా బాగా చేశారు. స్టోరీ లైన్ కూడా చాలా మంచిది, ఫ్యామిలీ హ్యాపీగా చూడొచ్చు. చిన్నపిల్లలుగా మొత్తం ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూడొచ్చు మూవీ.